హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ వీడియోస్ అన్ని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఇక మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతే, నిన్నైతే ఎన్ఏడి నుంచి కన్వర్ట్ జంక్షన్ వరకు వచ్చామండి. ఈరోజు కన్వర్ట్ జంక్షన్ నుంచి విఐపి రోడ్ వరకు వెళ్తామండి. సో ఆ బోర్డులో చూసుకున్నట్టయితే తెలుగు తల్లి ఫ్లేవర్ 1.5 కిలోమీటర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ 3 కిలోమీటర్స్, డాబా గార్డెన్స్ 3 కిలోమీటర్స్ అండి. సో ఇక మనమైతే ముందుకు వెళ్దామండి. మనకి ముందు బ్రిడ్జ్ కనబడుతుంది కదండి, అదైతే రైల్వే బ్రిడ్జ్ అండి. పైనుంచి ట్రైన్ వెళ్తుంది, కింద నుంచి వెహికల్స్ వెళ్తాయండి. అయితే నేనైతే ఎప్పుడు చూడలేదండి పైనుంచి ట్రైన్ వెళ్ళడం. సో మీరు ఎప్పుడైనా చూస్తుంటే ఒక కామెంట్ చేయండి. సో ఈ బ్రిడ్జ్ని అయితే జీవీఎంసీ మెయింటైన్ చేస్తుందండి. చూసారు కదండి, కలర్స్ వేసి చాలా బాగా చేశారు. ఈ ఏరియాని చావలమదం అంటారండి. ముందు బోర్డు కనబడుతుంది కదండి, ఆ బోర్డులో రైల్వే స్టేషన్ 0.6 కిలోమీటర్స్, అల్లిపురం 0.7 కిలోమీటర్స్, అంబేద్కర్ జంక్షన్ 1.3 కిలోమీటర్స్, ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్ 2.3 కిలోమీటర్స్ అండి. అయితే ముందు సర్కిల్ కనబడుతుంది కదండి, ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే డాబా గార్డెన్స్కి వెళ్తామండి. అదే లెఫ్ట్ తీసుకుంటే మనమైతే ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్తామండి. ముందున మనకి లెఫ్ట్ సైడ్లో రైల్వే స్టేషన్ ఉందండి. దగ్గరికి వెళ్ళగానే మీకు చూపిస్తానండి. మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న టెంపుల్ కనబడుతుందండి. లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనిపించింది కదా, అదే టెంపుల్ అండి. ఇంకా ముందుకెళ్తే చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. ఆ ముందుకెళ్తే మనకి ఒక పెద్ద ఆర్చ్ వస్తుందండి, అదే రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఇంకా ఇది ఇన్ గేట్ అండి, అవుట్ గేట్ మళ్ళీ ముందు ఉంటుందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఇదే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ఎంట్రన్స్ అండి. వెహికల్స్ 2 వీలర్స్ లోపలికి వెళ్తే ఆ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. మీరు చేయమంటే రైల్వే స్టేషన్ కూడా ఒక డెడికేటెడ్ వ్లాగ్ చేస్తానండి. ఇంకా అందులో రైల్వే జోన్స్ కూడా యాడ్ చేస్తానండి. అయితే చూసారు కదా, అదేనండి రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాప్ అండి, మెయిన్ గేట్ దగ్గర. ఇంకా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే మన జాతీయ జెండా కనబడుతుందండి. అదే గాలి వీచింది అనుకోండి, ఇంకా చాలా బాగా కనబడుతుందండి. ప్రజెంట్ గాలి లేదు, అందుకే మామూలుగా కనబడుతుందండి. సో మీకు చెప్పే కదా అవుట్ గేట్ వస్తుందని చెప్పేసి. ఆ లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి, అదే అవుట్ గేట్ అండి. ఆ ముందు బస్ స్టాప్ ఉంది కదా, అది అవుట్ గేట్ దగ్గర బస్ స్టాప్ అండి. సో ఇక మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ వస్తుంది, చూసేద్దామండి. ఈ లెఫ్ట్ సైడ్లో చూసారా, పెయింటింగ్స్ కనబడుతున్నాయి వాల్స్ మీద, చాలా బాగున్నాయి కదండి. మనకి విశాఖపట్నంలో బీచ్ రోడ్ ఒకటే బాగుంటుందని చెప్పి చాలామంది అంటారు. కాదండి, మిగిలిన రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంత క్లీన్గా ఉందో. ఇలానే మ్యాక్స్ అన్ని రోడ్లు చాలా క్లీన్గా ఉంటాయండి. అవన్నీ కూడా మీకైతే చూపిస్తాను. సో ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగామండి. ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనమైతే NH16కి వెళ్తామండి. తాటి చెట్లపాలెం అనే ఏరియాకి వెళ్తాం. సత్యం జంక్షన్ టు ఎన్ఐడి జంక్షన్ బ్లాక్లో చూడండి, అక్కడైతే మీకు తాటి చెట్లపాలెం జంక్షన్ కనబడుతుందండి. సో నేను లెఫ్ట్కి వెళ్ళి కూడా చూపిస్తాను, కానీ దానికి కొంచెం టైం పడుతుందండి. సో మనమైతే ఇంకా ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్ ఎక్కి కాకుండా ఫ్లైఓవర్ దిగి వెళ్దామండి. మనం ముందుకు వెళ్తే మనకు వచ్చే ఫ్లైఓవర్ పేరు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అండి. ఈ వ్లాగ్ నేను ఆల్రెడీ చేశానండి, కానీ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాను అండ్ ఫ్లైఓవర్ డీటెయిల్స్ చెప్పాను అనమాట. సో కింద నుంచి వెళ్ళి అటుపక్క ఇటుపక్క ఏమున్నాయో కూడా చూసేద్దామండి. కుదిరితే నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్ చేస్తాను. ఆ వ్లాగ్ చేసినప్పుడు ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళి అక్కడ నుంచి వ్యూస్ ఇంకా మంచి మంచి ప్లేసెస్ కూడా చూపిస్తానండి. చాలా బాగా కనబడుతుంది సిటీ అయితే ఫ్లైఓవర్ మీద నుంచి. ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అయిందండి. నేనైతే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాను. నేనైతే హెవీ వెహికల్స్ ఎప్పుడు ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళడం చూడలేదు. ఒకవేళ మీరు చూస్తే కామెంట్ చేయండి. ఈ ఫ్లైఓవర్ ఎగ్జాక్ట్గా 4 జంక్షన్స్ అయితే కవర్ చేస్తుందండి. ఆ 4 జంక్షన్స్ ఏంటంటో ఇప్పుడైతే మనం చూద్దామండి. మనకైతే ముందు ఫస్ట్ జంక్షన్ వచ్చిందండి. ఇదైతే అక్కేపాలెం జంక్షన్ అండి. మన ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే అక్కేపాలెం వెళ్ళిపోతామండి. అలానే NH16కి వెళ్తామండి. ఇంకా రైట్కి వెళ్తే మనం డాబా గార్డెన్స్ రోడ్కి వెళ్తామండి. మనకి ఆ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూసారా, అదైతే డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ అండి. సో మనకి డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ అయితే అక్కడ ఉందండి. సో సిగ్నల్ అయితే పడిందండి. మనం ఇక ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళి అక్కడ ఏ ఉన్నాయో చూద్దామండి. మనకి ముందైతే ఒక రెస్టారెంట్ కనబడుతుందండి. ఆ రెస్టారెంట్ ఏంటంటే అక్షయ రెస్టారెంట్ అండి. రెడ్ కలర్ బోర్డులో ఉంది కదండి, అదేనండి అక్షయ రెస్టారెంట్. రైట్ సైడ్లో చూసారా, ప్లాంటేషన్ అయితే అయింది కానీ ఇంకా గ్రో అవ్వలేదండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉందండి.
ఇక్కడ హోటల్ మైక్రో కాంటినెంట్ అని ఒక హోటల్ ఉందండి. సో ఇంకా ముందే ఉందంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లెఫ్ట్ సైడ్లో ఉందండి. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఒకటి కనబడుతుంటాయి అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి బిగ్ బజార్ ఉందండి. బిగ్ బజార్ ఎవరైనా షాపింగ్ చేసినట్టయితే ఒక కామెంట్ చేయండి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకి సంగం సరత్ థియేటర్ కనబడుతుందండి. ఈ థియేటర్లో నేనైతే లైవ్ మూవీ చూశానండి, నితిన్ గారిది. చాలా బాగుంది, నచ్చింది కూడా. ఇంకా మన ముందున ఖజానా జ్యువెలర్స్ ఉందండి. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిందండి. ఆ ముందున ఖజానా కనబడుతుంది కదా, అది ఓల్డ్ జ్యువెలరీస్ అండి. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసారా డెల్ అని కనబడుతుంది. ఆ డెల్ దగ్గర అయితే మనకి ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ స్పేర్ పార్ట్సే దొరుకుతాయండి. ఇంకా డాబా గార్డెన్స్ అయితే మనకి దొరకందంటూ ఉండదు. ఆ వ్లాగ్ కూడా మీకు తొందరలో చూపిస్తానండి. మనమైతే సెకండ్ జంక్షన్కి వచ్చామండి. ఈ సెకండ్ జంక్షన్ వచ్చేసి డైమండ్ పార్క్ జంక్షన్ అండి. మనం లెఫ్ట్కి వెళ్తే డైమండ్ పార్క్కి వెళ్తాం, అదే రైట్కి వెళ్తే అంబేద్కర్ సర్కిల్ దగ్గరికి వెళ్తామండి. సో అక్కడ నుంచి డాబా గార్డెన్స్ మొదలవుతుందండి. సో ఆ వ్లాగ్ కూడా మీకు తొందరలోనే చూపిస్తానండి. సో ఇక మనమైతే ముందుకు వెళ్దామండి, ఎందుకంటే మనకైతే సిగ్నల్ వచ్చిందండి వెళ్ళమని చెప్పేసి. సో ఇంకా ముందుకు వెళ్దామండి. ముందున ఇంకా ఏ ఉన్నాయో చూద్దామండి. మనకి నెక్స్ట్ జంక్షన్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ అండి. అక్కడ నుంచి ఉన్న కాంప్లెక్స్కి వెళ్తామండి, అది కూడా చూసేద్దామండి. నేనైతే మీకు రైట్ సైడ్లో ఏమున్నా కూడా చూపిస్తానండి. అది నేను ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్ని కవర్ చేస్తానండి. మనకి లెఫ్ట్ సైడ్లో వైభవ్ జ్యువెలరీస్ ఉన్నాయండి. ఈ లైన్లో చాలా జ్యువెలరీ షాప్స్ ఉంటాయండి. ఇంకా మనం ముందుకు వెళ్తే అవి కనబడతాయండి. మనకైతే ముందు లెఫ్ట్ సైడ్లో జ్యోతి బుక్ డిపో ఉందండి. అక్కడైతే మనకి దొరకని బుక్ అంటూ ఉండదండి, ఆల్మోస్ట్ అన్ని బుక్స్ దొరుకుతాయి అన్నమాట. ఈ లైన్లో పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్సే కాదండి, చిన్న చిన్నవి కూడా ఉంటాయండి. అయితే అందులో నేను ఒక షాప్ చూశానండి, ఇదిగోండి వంకాయల జ్యువెలరీస్ అండి. సో ఇలా చాలా చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయండి. కుదిరితే అవి కూడా చూడండి, అక్కడ కూడా మంచి జ్యువెలరీస్ ఉంటాయి. సో నేనైతే థర్డ్ జంక్షన్కి వచ్చానండి. ఈ థర్డ్ జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ అండి. సో ఇక్కడ మనకి ఒక రెస్టారెంట్ కూడా ఉందండి. ఆ రెస్టారెంట్ మీకు చూపించబోతున్నానండి. నేనైతే ఎప్పుడు ఆ రెస్టారెంట్లో తినలేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా తినుంటే అక్కడ టేస్ట్లో చెప్పండి. ఆ ముందున కనిపించేది మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ అండి. సో మీకు రెస్టారెంట్ అని చెప్పాను కదా, అదిగోనండి హెల్లాపూరి అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆ రెస్టారెంట్లో టేస్ట్ చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి. నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళే కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను. సో మనకి రైట్ సైడ్కి వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్తామండి. ఇంకా అలాగే అంబేద్కర్ జంక్షన్ కూడా వెళ్ళిపోతామండి. సో ఆర్టీసీ కాంప్లెక్స్ మీకు సరిగ్గా చూపించట్లేదండి, కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ కోసం ఒక డెడికేటెడ్ వ్లాగ్ అయితే చేస్తానండి. ఈ రైట్ సైడ్లో కనబడుతుంది కదండి, అది లలిత జ్యువెలరీస్ అండి. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉందండి. సో మనం ముందుకు వెళ్తే మనకి అసిల్మట్ జంక్షన్ వస్తుందండి. ఆర్టీసీ కాంప్లెక్స్ వ్లాగ్లో అయితే ఏ బస్సులు ఎక్కడికి వెళ్తాయో ఇంకా డిఫరెంట్ షాప్స్ అన్నీ చూపిస్తానండి, డీటెయిల్గా చేస్తానండి. ఇక్కడ మనమైతే అసిల్మట జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ ఒక సబ్వే కూడా ఉంటుంది. ఆ సబ్వే అయితే చాలా బాగుంటుందండి. మీరైతే అబ్జర్వ్ చేశారా, ఫ్లేవర్ మధ్యలో కొంచెం కొంచెం గ్రీనరీ ఉందండి. సో ఆ గ్రీనరీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా ఆ ఫ్లేవర్ పిల్లర్ కింద చూసారా, పిల్లర్ మీద అయితే మనకి డెకరేషన్ చేశారండి, బాగుంది కదా. ఇంకా మనం లెఫ్ట్కి వెళ్తే మద్దిలపాలెం వెళ్తామండి. అదే రైట్కి వెళ్ళామనుకోండి మనం జగదాంబకి వెళ్తామండి. ఈ బ్లాగ్స్ కూడా నేను తొందరలోనే చేస్తానండి. అండ్ చెప్పా కదా మీకు విశాఖపట్నం మొత్తం చూపిస్తానని చెప్పి. దీనికోసం చిన్న సాంగ్ అండి. మాటిచ్చా నేను మీ అందరికీ చూపిస్తా వైజాగ్ అంతటిని, కిరణనే నేను హామీ ఇస్తున్నాను, వైజాగ్ మొత్తం చూపిస్తాను, ఏ పాటు వదలకుండా మొత్తం చూపిస్తాను. దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మీ. సాంగ్ మధ్యలో పాజింగ్ కానండి. ఆ ప్లేస్ అయితే శర్వాణి స్వీట్స్ అండి. మీకు ఈ సాంగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి. జస్ట్ నా ఇంటెన్షన్ తెలియజేయడానికి ఈ సాంగ్ అయితే పాడానండి. మనమైతే ఫ్లైఓవర్ ఎండింగ్ వచ్చామండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రైట్ తీసుకుని వెళ్తే కాంప్లెక్స్కి వెళ్ళొచ్చండి. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకైతే ఒక జ్యువెలరీ షాప్ ఉందండి. ఇంకా ముందు మల్బార్ గోల్డ్ ఉందండి. సో చెప్పా కదా ఈ లైన్లో మనకి జ్యువెలరీ షాప్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, ఇలానే ఈ రూట్ అంతా ఉంటాయండి. ఇంకా ఈ రూట్ అంతా షాపింగ్ కాంప్లెక్స్ రోడ్ అండి. లెవీస్ కానివ్వండి, జాక్ అండ్ జోన్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బ్రాండెడ్ క్లాత్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఈ షాపింగ్ మాల్స్ ఉంటాయండి. చాలా బాగుంటుందండి ఈ రోడ్ అయితే మాత్రం, ఎప్పుడూ ట్రాఫిక్తో కలకలాడుతూ ఉంటుందండి. ఇంకా మనకి ఈ రోడ్లో సంపత్ వినాయక్ టెంపుల్ ఉందండి.
ఆ చెట్టు కనబడుతుంది కదండి, ఆ చెట్టు కిందనే సంపత్ వినాయక టెంపుల్ అండి. ఇక్కడ ఎవరు కొత్త వెహికల్ కొన్నా ఎక్కడికి వచ్చి పూజ చేస్తారండి. చూసారు అప్పుడే 2 వెహికల్స్ ఇక్కడైతే పూజ జరుగుతుంది. ఇదేనండి సంపత్ వినాయక టెంపుల్ అండి. సో మనకి ముందునైతే వినీస్ కనబడుతుందండి. రైట్ సైడ్లో ఎనీ టైమ్ ఫిట్నెస్ ఉందండి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఎంవీఆర్ మాల్ ఉంటుంది, తర్వాత కళానికేతన్ ఉంటుంది, కంకడాల ఉంటుంది, మనకి లెఫ్ట్ సైడ్లో వుడ్ల్యాండ్ ఉంటుంది. అలా చాలా షోరూమ్స్ ఉంటాయండి. మీరు కనుక చూస్తానంటే నేను నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఏ షాపింగ్ మాల్స్ ఉన్నాయో చూపిస్తానండి. సో మీరు ఈ వ్లాగ్ నేను చేయాలనుకుంటే మీరు ఒక కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తానండి. ఇంకా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో చూసారా జిఆర్టీ జ్యువెలర్స్ ఉందండి. ఆ లెఫ్ట్ సైడ్లో మనకి జాకీ షోరూమ్ ఉందండి. దాని తర్వాత జస్ట్ ఫర్ యూ ఉంది. రైట్ సైడ్లో చూసుకుంటే డామినోస్ పిజ్జా ఉందండి. డామినోస్ పిజ్జా అంటే మీకు ఇష్టమేనా? లెఫ్ట్ సైడ్లో ఎంవీఆర్ మాల్ కనబడుతుందండి మనకైతే. ఇంకా ముందుకు వెళ్తే మనకి క్రోమా కనబడుతుందండి. అది లెఫ్ట్ సైడ్లో ఉందండి క్రోమా. అదిగోండి బోర్డు అయితే క్రోమా కనబడింది కదా, అదే క్రోమా అండి. ఇంకా మనకి కళామందిర్ ఉందండి. ఈ కళామందిర్ నైట్ టైం చూస్తే చాలా బాగా కనబడుతుందండి. సో నేనైతే ఎప్పుడైనా కుదిరితే ఒక ఫోటో తీసి కానీ వీడియోస్ కానీ చిన్న షార్ట్ వీడియో కానీ చేస్తానండి. చాలా బాగా కనబడుతుంది లైటింగ్ అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్ గట్టిగా ఉంటుందండి. ఈ జంక్షనే విఐపి రోడ్ జంక్షన్ అండి. మనం ముందుకు లెఫ్ట్ తీసుకుంటే విఐపి రోడ్లోకి వెళ్తామండి. ఆ విఐపి రోడ్ నుంచి అలా మనమైతే బీఆర్టీసీ రోడ్లో కలుస్తామండి. అలా మనం రైట్ తీసుకుంటే ఎక్కడికి వెళ్తామంటే మద్దిలపాలెం వెళ్ళిపోతామండి. సో కొంచెం వెళ్ళడానికి వీలైనట్టు ఉంది. సో వెళ్దామండి, కానీ నేనైతే వెళ్ళడానికి టైం పడుతుందండి. సో కొంచెం ముందుకెళ్ళి చుట్టుపక్కల ఏమన్నా మీకు చూపిస్తానండి. మనకి ముందు కనబడుతుంది కదండి, అదేనండి విఐపి రోడ్ జంక్షన్. అయితే మనకి ఈ జంక్షన్ దగ్గర ఏమన్నా అంటే స్వీట్ ఇండియా ఉందండి. ఆ లెఫ్ట్లో మనకి ఇంకా రెహమాన్ ఉందండి. సో ఇంకా అలానే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయండి. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో? ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇంకా మనం ఈ బ్లాగ్ని ఎండ్ చేసేద్దామండి, ఎందుకంటే నేనైతే విఐపి రోడ్కి వచ్చానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఇంకా రేపటి వ్లాగ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఆ వ్లాగ్ ఏంటో కమ్యూనిటీ ట్యాబ్లో పెడతానండి. సో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఎంతగా నాకు సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.